జమ్మూ కశ్మీర్ నైసర్గిక స్వరూపంలో చారిత్రక మార్పు చోటు చేసుకుంది. మౌలిక సదుపాయాల కల్పనలో కొత్త పుంతలు తొక్కింది. జోజిలా సొరంగ ప్రాజెక్టుతో అద్భుతం ఆవిష్కృతమైంది. కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కశ్మీర్లో 5 ఏళ్లలో విప్లవాత్మక మార్పుకు నాంది ప్రస్తావన జరిగింది. ఏంటా జోజిలా సొరంగం? ఎందుకు ఏర్పాటు చేశారు? దీనివల్ల ఎవరికి ప్రయోజనం? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ లో చూద్దాం. పర్వత సానువులు, మంచుకొండల్లో ఎముకలు కొరికే చలి, -డిగ్రీలో ఉష్ణోగ్రతలు, ప్రతి సంవత్సరం భారీగా మంచు కురిసే ప్రాంతం, తీవ్రమైన వాతావరణ పరిస్థితులతో బయటి ప్రపంచంతో సంబంధం లేని పరిస్థితి ఉండేది. ఇలా 6 నెలల పాటు రోడ్డు రవాణా స్తంభించిపోయేది. 6 నెలల పాటు మాత్రమే రాకపోకలు సాగేవి. 5 ఏళ్ల క్రితం ఆర్టికల్ 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. దీంతో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాన్ని అనుసంధానం చేసే చారిత్రక సొరంగ మార్గం అందుబాటులోకి వచ్చింది. ఇక నుంచి సంవత్సరమంతా రోడ్డు రవాణాకు ఎలాంటి ఢోకా లేకుండా పోయింది. ఉగ్రవాద కార్యకలాపాలతో అలజడి రేపి జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ప్రగతి పంతంలో పరుగులు తీస్తోంది. రూపురేఖల్లోనూ చారిత్రక మార్పులు కనిపిస్తున్నాయి. ఇటీవల చినాబ్ రైలు వంతెన అందుబాటులోకి వచ్చింది. దీంతో సంవత్సరం పొడవునా రైలు రవాణా వ్యవస్థ సాగే విధంగా మార్పు జరిగింది. ఇది దేశానికి వ్యూహాత్మకంగా సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను చేకూరుస్తోంది. ఇప్పుడు తాజాగా రోడ్డు రవాణా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే విధంగా జోజిలా సొరంగం అద్భుతాన్ని ఆవిష్కరించింది. భారీ హిమపాతంతో బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయే పరిస్థితులు ఇప్పుడు కనుమరుగైపోయాయి. వాతావరణ పరిస్థితులను తట్టుకొని అన్ని కాలాల్లో రవాణా సౌకర్యాన్ని అనువుగా జోజిలా సొరంగ మార్గం అందుబాటులోకి వచ్చేసింది. సముద్ర మట్టానికి సుమారు 11,578 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సొరంగం భారతదేశ పౌరత మౌలిక సదుపాయాల రంగంలో అత్యంత ముఖ్యమైన ఇంజనీరింగ్ విజయాలలో ఒకటిగా నిలిచింది. హిమాలయ పర్వత సానువుల్లో 13 కిలోమీటర్లకు పైగా ఉన్న కాశ్మీర్ లోయను లడఖ్ లోని కార్గిల్ తో అనుసంధానం చేస్తుంది. నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ సుమారు 6,500 కోట్ల వ్యయంతో ఈ సొరంగ మార్గాన్ని పూర్తి చేసింది. కేంద్ర జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ లాంఛనంగా ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ప్రత్యేక హెలికాప్టర్లో జోజిలా సొరంగ మార్గం వద్దకు చేరుకున్న మంత్రి నితిన్ గడ్కరీ ఉన్నత అధికారులతో కలిసి సొరంగ మార్గంలో ప్రయాణించారు. గుర్రపు నాడ ఆకారంలో ఉండే ఈ ఏకా గొట్టపు సొరంగం 9.5 మీటర్ల వెడల్పు, 7.57 మీటర్ల ఎత్తు మరియు 13 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. మెగా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ ఈ సొరంగాన్ని నిర్మించింది. ఇంజనీరింగ్ అద్భుతంగా పేర్కొనే ఈ నిర్మాణంలో ఎంతో మంది తెలుగు ఇంజనీర్లు, నిపుణులు పాలు పంచుకున్నారు. ఏడాది పొడవునా ఎముకలు కొరికే చలి, 100 రోజుల పాటు -20 డిగ్రీల నుంచి -30 డిగ్రీల మధ్య తీవ్రమైన శీతల పరిస్థితులు, మంచు తుఫానులను తట్టుకొని ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ప్రతి మీటరు తవ్వకం ఒక కొత్త పరీక్షగా మారినప్పటికీ అనుభవమున్న నిపుణులు అవరోధాలు, సవాళ్లను అధిగమించి పూర్తి చేశారు. ఇది పూర్తి కావడంతో జోజిలా సొరంగ మార్గంలో ప్రయాణ సమయం సుమారు 90 నిమిషాల నుంచి కేవలం 15 నిమిషాలకు తగ్గిపోయింది. ఈ మార్గం ద్వారా అమర్నాథ్ యాత్రకు బేస్ క్యాంప్ అయిన బల్తాల్కు ప్రవేశానికి అనువుగా ఉంటుందని ప్రయాణికులు చెబుతున్నారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాల మధ్య వాతావరణ పరిస్థితులతో రోడ్డు మార్గాలు మూసేసేవారు. స్తంభించిన రవాణా వ్యవస్థతో
సాయుధ దళాలు సామాన్య ప్రజలకు ఇబ్బందికరంగా ఉండేది. దీంతో జమ్మూ కాశ్మీర్లోని సోనామార్గ్, లద్దాఖ్లోని ద్రాస్, కార్గిల్ ప్రాంతాలను అనుసంధానించే విధంగా జోజిలా సొరంగ మార్గం చేపట్టారు. జోజిలా సొరంగంతో రవాణా వ్యవస్థకు ఢోకా లేకుండా పోతుందని ఇంజనీరింగ్ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 13 కిలోమీటర్లకు పైబడిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తెలుగు రాష్ట్రాలకు చెందిన మెగా ఇంజనీరింగ్ సంస్థ దక్కించుకుంది. జోజిలా సొరంగ మార్గం పనులను 2020 అక్టోబర్ 15వ తేదీన లాంఛనంగా ప్రారంభించారు. 2028 ఫిబ్రవరి నాటికి పూర్తి చేయాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. సొరంగ మార్గం పూర్తయితే శ్రీనగర్, లేహ్ మధ్య ప్రయాణ సమయాన్ని 3 గంటల నుంచి కేవలం 15 నిమిషాలకు తగ్గించి ఏడాది పొడవునా రవాణా సౌకర్యాన్ని అందించాలనే లక్ష్యం నెరవేరింది. ప్రధాన సొరంగం బాల్టాల్లోని పశ్చిమ ముఖద్వారం వద్ద ప్రారంభమై మీనా మార్గ్లోని తూర్పు ముఖద్వారం వద్ద ముగుస్తుంది. అత్యంత క్లిష్టమైన భూభాగంలో భూగర్భ పనుల యొక్క అత్యంత కీలకమైన దశ విజయవంతంగా పూర్తయింది. జోజిలా సొరంగాన్ని న్యూ ఆస్ట్రియన్ టన్నలింగ్ మెథడ్ ఉపయోగించి నిర్మించారు. ఈ పద్ధతి ముఖ్యంగా పెలుసైన హిమాలయ భూగర్భ నిర్మాణానికి మారుతున్న రాతి పరిస్థితులకు చాలా అనువైనది. NATM పద్ధతిలో క్రమబద్ధమైన తవ్వకం, షార్ట్ క్రీట్, రాక్ బోల్టింగ్ వంటి తక్షణ సహాయక చర్యలు మరియు నిరంతర జియోటెక్నికల్ పర్యవేక్షణలో పనులు సాగాయి. సొరంగం తవ్వకం సమయంలో మారుతున్న భూగర్భ పరిస్థితులకు ఇంజనీర్లు అనువుగా స్పందించి రేయింబవళ్లు పనులు పూర్తి చేశారు. భారతదేశంలోని అత్యంత క్లిష్టమైన భూగర్భ వాతావరణాలలో ఒకటైన ఈ సొరంగంలో స్థిరత్వం, భద్రత, నిర్మాణ పురోగతిని కొనసాగించడంలో ఈ విధానం కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన జోజిలా సొరంగ మార్గం సాయుధ దళాలకు, ప్రజా రవాణాకు అనువుగా మారింది. శ్రీనగర్ లేహ్ రహదారి, సియాచిన్ గ్లేసియర్ ప్రాంతంలో చైనాతో ఉన్న వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన దళాలతో సహా లడఖ్లో ఉన్న సాయుధ దళాలకు ఇది ప్రధాన సరఫరా మార్గంగా నిలిచింది. సైనిక మోహరింపులను కొనసాగించడానికి, పరికరాలను తరలించడానికి, ముందు వరుస ప్రాంతాలకు వేగంగా బలగాలను పంపించడానికి జోజిలా సొరంగం ద్వారా నిరంతర ప్రయాణాలు సాగించే అవకాశం అందుబాటులోకి వచ్చింది.